మీకు కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు పరామర్శ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా. కుటుంబంలో పుట్టిన బిడ్డ పెళ్ళైతే కూడా రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి మనవరాలు వచ్చిన కుటుంబాలకి రేషన్ కార్డు రాలే. ఎన్నికలు కాగానే రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద నియోజకవర్గానికి 3500 ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ, 500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సు ఫ్రీ. ఆగస్టు లోపల ఆగస్టు నాటికి మహిళలకు 2500 ఆగస్టు నాటికి రైతులకు సంబంధించిన రుణమాఫీ, అదేవిధంగా వర్షాకాలం పంటతో బోనస్ తోటి రైతులకు వడ్లు కొనడం, మిగిలిన 2500 కావచ్చు, 4000 పెన్షన్ కావచ్చు చేసే మాది బాధ్యత. దానికైనా టైం చెప్తారా? చేస్తాం. మహిళలకు బరాబర్ చేస్తాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఒకసారి 2 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు. ఎప్పుడు ఇస్తారు? 2 సార్లు అప్లికేషన్ తీసుకోవాలి. మీరు పొరపాటు పడుతుంది. కాదు, ఒకసారి వైట్ పేపర్ అన్నారు, తర్వాత ఫార్మాట్ అన్నారు, ఎక్కడ అల్లలే అన్నారు. 2 సార్లు అట్లా మాట్లాడారు. ఎప్పుడు ఇస్తారు? ప్రజాపాలన కింద 1 కోటి చిల్లర అప్లికేషన్లు తీసుకున్నాం మేము. మీరు అట్టహాసంగా ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టారు. మొదటి రోజు ముఖ్యమంత్రి వచ్చారు, మంత్రులు వచ్చారు, తర్వాత మంత్రులు, తర్వాత అధికారులు, ఇప్పుడు ఎవరూ లేకుండా పోయింది. ఏంటి అది 3 నెలల ముచ్చటైనా మళ్ళీ కొనసాగుద్దా? మేము ప్రజావాణిలో ఏ పిటిషన్లు అయితే ముందు వచ్చినాయో వాటన్నిటికి సంబంధించి ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నాం. ధరణికి సంబంధించినవి, రేషన్ కార్డుకి సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి ఎక్కువ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రజాపాలన అప్లికేషన్ తీసుకున్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అనేదంతా కూడా మేము ఆ సమస్యను అవగాహన చేసుకొని ఆ డాటా అంతా కూడా మా దగ్గరికి వచ్చేసింది. కాబట్టి దాన్ని రిపీటెడ్లీ మళ్ళీ పిటిషన్ అవసరం లేదు. నార్మల్గా ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఓపెన్గా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడ సంబంధిత డిప్యూటీ చేయబడ్డ అధికారి ద్వారా ప్రభుత్వానికి వస్తుంది, సంబంధిత శాఖకు వస్తుంది, ఆ సంబంధిత శాఖ నుంచి పరిష్కారానికి వస్తుంది. ప్రతిరోజు ఇలా గత ముఖ్యమంత్రి లాగా కలవకుండా బందీఖానాలు ఉండే ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి చెప్పారు ప్రతిరోజు నేను వచ్చి తీసుకుంటాను, నేను వచ్చి కూర్చుంటాను. ఆడ తీసుకుంటున్నాడు కావచ్చు, ఇంకొకటి తీసుకుంటాడు కావచ్చు, ఇంకొకటికి వస్తారు. బందీఖానాలు ఉండే మంత్రులు కాదు, బందీఖానాలు ఉండే ముఖ్యమంత్రి కాదు, బందీఖానాలు ఉండే ప్రభుత్వం కాదు. ప్రజలు నేరుగా మీరు చూస్తూ ఉన్నారు. సెక్రటరియట్ కలకలలాడుతూ ఉంది, ఆర్టీసీ బస్సులు కలకలలాడుతూ ఉన్నాయి, బస్టాండ్లు కలకలలాడుతున్నాయి, దేవాలయాలు కలకలలాడుతున్నాయి, ప్రజాస్వామ్యం కలకలలాడుతుంది. నియంతృత్వం లేదు. డెమోక్రటిక్ గా ప్రతిపక్ష నాయకులు స్వేచ్ఛగా తిరిగి హక్కిస్తున్నాం. మేము పర్మిషన్లు రద్దు చేస్తలేం, పోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఆపుతలేం. మీరు 420 హామీలు ఇచ్చారా? ఎందుకు ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ 4 రోజులు కాకపోతే 420 అనే నీచమైనటువంటి మానసిక సంస్కృతి ఉండే ప్రతిపక్షాన్ని ఏమని అనాలి? మేము ఓపిక పట్టు కదా, 420 రోజులు కూడా ఓపిక పట్టలేనటువంటి మైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ అన్ఫార్చునేట్. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా శాసనసభకు వచ్చి నిర్మాణాత్మకంగా ప్రభుత్వం, ఆ రోజు మా జానారెడ్డి గారున్నా, లేదా ఇంకోరు సిఎల్పి నాయకుడున్నా, మీరు ప్రభుత్వం నుంచి బట్టి విక్రమార్క గారున్నా, మీరు చేపట్టండి, సహకారం చేస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి మనకి ఏమి ఇవ్వలే, చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ప్రధాన ప్రతిపక్షంగా మాతో కలిసి రావాలి. ఇలా జాతీయ ప్రాజెక్టు కావచ్చు, లేదా కరువుకు సంబంధించినటువంటి ఆల్టర్నేట్ రిఫండ్ చేసేటువంటి సహకారం కావచ్చు, ఇవన్నీ జరగని పరిస్థితి. బతుకమ్మ చీరలు సిరిసిల్ల నేత కార్మికులకి సంవత్సరం మొత్తం ఉపాధి ఇచ్చేది. ఎందుకు ఆ స్కీమ్ ఆపేశారు? దానివల్ల సిరిసిల్ల వేలాది మంది నేత కార్మికులకు ఉపాధి పోలేదా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేసిందల్లా మేము చేయాలని అనుకుంటే పొరపాటు. ప్రజలకు ఉపయోగపడేది చేయొచ్చు. బతుకమ్మ చీరల ద్వారా సపోజ్ ఒక 2 కోట్ల మీటర్ల ఉత్పత్తికి సంబంధించి ఆర్డర్ వస్తే ఇలా 2 కోట్ల 10 లక్షల మీటర్ల ఆర్డర్ ఇచ్చే బాధ్యత మాది. ఏ రకంగా ఇస్తాం? ఆర్వీఎం ఇస్తామా, డ్రెస్సింగ్ క్లాత్ ఇస్తామా, టవల్స్ ఇస్తామా, మొత్తానికి వాళ్లకు ఉపాధిగా చేతి నిండా పనిచ్చే బాధ్యత మా ప్రభుత్వం. అందుకు సంబంధించి ఒక బెస్ట్ పాలసీ తీసుకొస్తా ఉన్నాం. ఇప్పటికే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులు ఆదుకునే బాధ్యత మాది. అందులో నేను ఒక గీతన్నగా, గీతన్న అనే ఒక సహృద్భావ సంబంధంలో వాళ్ళ సమస్యలు తెలిసినటువంటి ఎంపీగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన కాబట్టి అక్కడ ఉండే సమస్యలన్నింటి కూడా చర్చలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక భవిష్యత్తు బాగుపడడానికి ఇస్తాం. కానీ ఇంకా 300 కోట్లు వాళ్ళకి బకాయిలు ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారు? పాత ప్రభుత్వం పెట్టిన బకాయి బాధ్యత వహించాలి. అలా మీకు బాధ్యత 50 కోట్లు పేమెంట్ చేసినాం. ఈ వారంలో మళ్ళీ 50 చేస్తాం. భవిష్యత్తులో మొత్తంగా క్లియర్ చేయబోతాం. ఎందుకు ఈ పాపం జమగట్టినరు? 10 సంవత్సరాల నుంచి మేము బాగా గొప్పగా వాళ్ళకి చేసినామన్నదే.
అడ్వాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితుల నుంచి మీరు అప్పులుగా మీ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకున్నారు? ఎప్పుడు పేమెంట్ మీద బ్యాలెన్స్ ఉంటే రాజకీయ పార్టీగా వీళ్ళంతా నేత కార్మికులు వెంబడి తిరగాలని ఎందుకు పేమెంట్ చేయలే? ముఖ్యమంత్రి గారు కొడుకు ఎందుకు అప్పులు కట్టలే? వాళ్ళకి ఎందుకు పేమెంట్ చేయలేదు మీరు? బండి సంజయ్ అంటున్నాడు పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కుమ్మక్కయ్యారు, నూలుని కొన్ని కంపెనీల దగ్గరే కొనాలని కేటీఆర్ ఒక అక్రమాలకు పాల్పడితే పొన్నం ప్రభాకర్ కాపాడుతున్నాడు, విచారణ జరపట్లేదని బండి సంజయ్ అంటున్నాడు. ఎమ్మెల్యే నాది, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. నువ్వు నిన్నటిదాకా ఎంపీ కేంద్ర విచారణ చేయొచ్చు. యార్ అండర్ కంట్రోల్ యువర్ సెంట్రల్ గవర్నమెంట్. టెక్స్టైల్ ఇస్ ఫ్యూడల్ ఇస్ ఫెడరల్ సిస్టంలో రెండు ఇద్దరు సబ్జెక్టు. నువ్వు ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయవు? నేను నిన్నటిదాకా మాజీ ఎంపీని, నీకు చేత కాదు. నీ ప్రభుత్వం 12% GST చేసి వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసిన ప్రభుత్వం. ఇలా యార్ని కొనుగోలుకు సంబంధించి నేను కేటీఆర్ కుమ్ముక్కైతే పీకినవా? 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎంపీ పీకినవా? ఎందుకు చర్యలు తీసుకోవాలి? అరెస్ట్ ఎందుకు చేయలే? ఇలా నేను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించి చెప్పు? తెలంగాణ గౌరవం పోయింది నీతోటి. బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి అవమానపడుతున్నావు. కరప్షన్ గతంలో మంగళసూత్రాలు అమ్ముకొని ఎలక్షన్ కొట్లాడినా నువ్వు ఇలా 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. 100 కోట్లు పెట్టి రాముని ఫోటోలు పెడుతున్నావు. ఎడికేషన్